సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారు. జహీరాబాద్ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై మా మెదక్ ప్రతినిధి నగేష్ అందిస్తున్న రిపోర్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో అధికారికంగా కొన్ని కార్యక్రమాలకైతే సీఎం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లో ఉన్నాం. ప్రస్తుతం మనం జహీరాబాద్ సర్కిల్లో బసవేశ్వర విగ్రహానికి సీఎం అయితే ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత అటుగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలున్నాయి. ఆ పస్తాపూర్ దగ్గర కేంద్రీయ విద్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. దీంతో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి తొలిసారిగా అంటే అధికారికంగా రావడంతో ఈ జిల్లాలో బందోబస్తు అయితే చాలా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 494 కోట్లుతో అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపడతారు. ముఖ్యంగా నిమ్స్కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈరోజు శంకుస్థాపన చేయడంతో చాలా వరకు ఇక్కడ ప్రజల్లో కొంత హర్షం ఉందని చెప్పుకోవచ్చు. నిమ్స్ ప్రాజెక్టుకు సంబంధించి జరాసంగం న్యాల్కల్ మండలాల్లో 17 గ్రామాలకు సంబంధించి 12,635 ఎకరాల భూమిని ఇంతవరకు సేకరించాల్సి ఉంది. అయితే 2.50 లక్షల మందికి ప్రత్యక్షంగా 5 లక్షల మందికి పరోక్షంగా ఈ నిమ్స్ ప్రాజెక్టు ద్వారా ఉపయోగంలో ఉంది. అయితే నిమ్స్ ప్రాజెక్టు 2013లో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ భూసేకరణ కారణంగా చాలా కాలంగా లేట్ అవుతూ వచ్చింది. 2023 నుంచి 2025 వరకు 100 కోట్లతో నిమ్స్ ప్రత్యేక రహదారి అయితే నిర్మించారు. ఆ రహదారిని కూడా ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. జహీరాబాద్ మండలం హుగ్గేల్ నుంచి జరాసంగ వరకు బర్దీపూర్ శివార్లో 9 కిలోమీటర్ల మేర 100 అడుగుల వెడల్పుతో ఈ రోడ్డును అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఆ రోడ్డు మార్గంలో అక్కడక్కడ 13 వంతెనలతో పాటు హుగ్గేలి క్రాస్ రోడ్ నుంచి కృష్ణాపూర్, మాచనూరు, బర్దీపూర్ వరకు నిర్మించిన ఈ రోడ్డుకు సుమారు 420 స్ట్రీట్ స్తంభాలు కూడా ఏర్పాటు చేసినట్లుగా అధికారులు అయితే చెబుతూ వచ్చారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా ప్రజల భద్రత కోసం ముఖ్యమైన కూడళ్లలో గుర్తులు, రోడ్లు, గీతలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో భద్రత అయితే కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే అంతటా ఫ్లెక్సీలు అయితే వెలిశాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా చాలా వరకు ఇక్కడ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టడం పట్ల ఇక్కడ స్థానిక ఎంపీ సురేష్ షెట్కర్ కావచ్చు, స్థానిక ఎవరైతే నాయకులు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఉన్నారో వారు కూడా నిన్న వచ్చి ఇక్కడ పర్యటన అయితే పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా మా జిల్లా మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ 2-3 రోజుల నుంచే ఇక్కడ ప్రాంతాలను కలిగి తిరుగుతూ ఏర్పాట్లను అయితే పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు అయితే చేశారు. పోలీస్ బందోబస్తు నడుమ సీఎం పర్యటన అయితే కొనసాగుతుంది. దాదాపు జహీరాబాద్ నియోజకవర్గంలో 500 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకైతే ముఖ్యమంత్రి ఈరోజు శ్రీకారం చుడతారు. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ తెలుగు న్యూస్, సంగారెడ్డి నుంచి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. నేమ్చ్ నిర్వాసితులను ముందుగా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. గత కొంతకాలంగా నేమ్చ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్దపెట్టిన అక్కడ ఉన్న అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. ఇక ఇవాళ జరుగుతున్న సీఎం పర్యటనను వారు అడ్డుకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కాగా పోలీసుల చర్యలపై అన్నదాతలు మండిపడుతున్నారు. న్యాయం చేయాలని కోరితే అరెస్టులు చేస్తారా అంటూ నిలదీస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. నిమ్స్ నిర్వాసితులను ముందుగా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. గత కొంతకాలంగా నిమ్స్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున అక్కడ ఉన్న అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. ఇక ఇవాళ జరుగుతున్న సీఎం పర్యటనను వారు అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కాగా పోలీసుల చర్యలతో అన్నదాతలు మండిపడుతున్నారు. న్యాయం చేయాలని కోరితే అరెస్టులు చేస్తారా అంటూ నిలదీస్తున్నారు.